ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా క్రియేటివ్ టాక్స్. ఈరోజు నేనైతే చూడండి మన మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ బ్లౌజులు వచ్చినప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ను ఎలా కటింగ్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా క్లియర్గా. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేనైతే మరిన్ని వీడియోస్ అయితే పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది. మనకు రోజులకు నెక్కులు అనేటివి ఎక్కువ కానీ తక్కువ కానీ అలా ఇచ్చేస్తారు కదా. అలా ఇచ్చినప్పుడు మన సైజుకు తగ్గట్టుగా ఆ నెక్కులను ఎలా సెట్ చేసుకోవాలనే టిప్ కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. దీని కొరకు వచ్చేసి చూడండి, నేనైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఇది నేను వేయించిన కాబట్టి చూడండి వర్క్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకసారి వర్క్ అయితే చాలా నీట్గా ఉన్నది. నెక్ వచ్చేసి ఇలా ఉంది, హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది. ఓకేనా? చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. దీని కొరకు నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని మంచిగా పిండి ఐరన్ అయితే వేసుకున్నా. దీనికి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది, ఈ ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి. దీనికి చూడండి ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉండే విధంగా మనం మార్కింగ్ వేసుకొని కటింగ్ అనేది చేయాలి. దీని కొరకు నేనైతే ఇలా స్కేల్ తీసుకొని ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేస్తున్నా. మనం లైనింగ్ వర్క్ బ్లౌజులకు కంపల్సరీ మనమైతే లైనింగ్ అనేది కంపల్సరీ పిండేయాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి చూడండి, ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా కొలుచుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం టేప్తో కొలుచుకుందాం ఇది ఎంత పొడవు వచ్చింది అన్నది. చూడండి నాకైతే 14 ఇంచులు వచ్చింది. ఇదే 14 ఇంచులను ఇటు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ ఇలా స్ట్రైట్గా వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నా. మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. ఓకేనా? మీద షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజుకు ఈ నడుము ఎంత అనేది చూసుకోవాలి. ఓకేనా? ఈ బ్లౌజుకు నడుము ఎంత అనేది చూసుకోవాలి. దీని కొరకు చూడండి ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసి ఇలా కొంచెం కొంచెం కొలుచుకుంటూ రావాలి. చూడండి 29.5 వచ్చింది. ఈ కాజా పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. నాకు 29.5 వచ్చింది. ఈ 29.5ను మనం 4 భాగాలు చేయాలి. ఈ 29.5ను మనం 4 భాగాలు చేయాలంటే టేపును 29.5 దగ్గరికి ఒకసారి మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి 29.5 దగ్గరికి టేప్ను ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు సగం వచ్చేస్తుంది. చూడండి 14.3 ఇంచులు వచ్చింది. 14.3 ఇంచుల దగ్గరికి టేప్ను మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ అనేది చేయాలి. ఓకేనా? చూడండి మనకు 7.3 వచ్చింది. ఎంత వచ్చింది? 7.3 వచ్చింది. 7.3కి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కొరకు 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు. అది మన క్లాత్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెక్ ఎంత పొడవు అన్నది చూసుకోవాలి. దీని కొరకు ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 షోల్డర్స్ను ఇలా కలుపుకుంటూ ఈ బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఈ వెనకాల నెక్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 2 మార్కింగ్లను పట్టుకొని
ఇలా నెక్ అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఒక పావించుల మీదికి, అంటే ఇక్కడికే మనకు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడికే మార్కింగ్ చేసుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే మనం మగ్గం వర్క్ మనకు వర్క్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ కట్ చేసుకుంటే మనకు కుట్టుకునేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ ఒక్కసారి మనం గొలుచుకుందాం. నెక్ వచ్చేసి ఒకసారి మనకు ఇక్కడ ఎంత ఉన్నది అన్నది ఒకసారి మనం గొలుచుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ 5 ఇంచులు ఉంది. ఓకేనా? ఈ మధ్యలో గొలుచుకోండి. ఇక్కడ 5.5 ఉంది. నేను అలానే చెప్పిన, ఇక్కడ 5 వచ్చేటట్టు ఇక్కడ 5.5 వచ్చే విధంగా మీరు ఈ వర్క్ అనేది వేయండి అని నేను వాళ్ళకి వేసేటప్పుడే చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం 5, ఇక్కడ 5.5 వచ్చే విధంగా మనం ఈ బ్లౌజ్ను మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 అంటే 5ను సగానికి వేసుకుంటే ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. ఓకేనా? ఈ 2.5కు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 5.5 రావాలి. 5.5కు 5.5ను మనం 2 భాగాలు చేసుకోవాలి. అంటే 2 మీద 2.5 2.7 వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ 2.7 వచ్చే విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేసరికి ఇది. ఓకేనా? ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామంటే మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి ఈ నెక్ అనేది మనం డ్రాయింగ్ వేసుకోని అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ రౌండ్ నెక్కే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న వర్క్ ప్రకారంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనం ఖర్చుతో పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 పెడుతున్నాం. ఓకేనా? ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టేస్తున్నా. ఎందుకంటే మనకు రెడీ అయ్యేసరికి, ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రెడీ అయ్యేసరికి మనకు 1/2 ఇంచు ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు రెడీ అయ్యేసరికి 2 ఉంటుంది. ఓకేనా? 2 షోల్డర్ రెడీ ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇది స్టిచ్చింగ్ వేసేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే 1/2 ఇంచు ఇలా లోపలికే ఉంటుంది. మనకి ఇక్కడ రెడీ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది ఈ గీత దగ్గరికి కాబట్టి ఇక్కడ నుంచి 2.5కు మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం మొత్తం ఎంత వచ్చింది? 5 మీద ఒక గీత వచ్చింది. ఈ 5 మీద ఒక గీతను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను 14 ఇంచులు కాబట్టి 6 ఇంచుల చంక డౌన్ తీసుకుంటున్నా. ఓకేనా? 6 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకున్నా. ఓకేనా? మీకు ఇక్కడ నెక్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ 5 అంటే సగం అంటే 2.5 తీసుకుంది ఇక్కడ. ఓకేనా? రెడీ అయ్యేసరికి మనకు స్టిచ్చింగ్ చేసేసరికి 2.5 రావాలి. అంటే 5 రావాలి. మనకు స్టిచ్చింగ్ చేసిన సరికి ఇక్కడ 5 రావాలి. అంటే 2.5 ఇక్కడ 2.5 తీసుకున్నా. ఇక్కడ 2 3/4 ఇంచులు తీసుకున్నా. ఓకేనా? ఇక్కడ 2 3/4 ఇంచులు తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 5.5 వస్తుంది. ఇక్కడ 2.5 తీసుకుంటే మనకు 5 వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడనైతే 1.1 తీసుకుంటున్నా. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు నడుము ఎంత వచ్చింది? 7.3 వచ్చింది. మనం నడుము 4 భాగాలు చేసినాం కదా. నడుము 4 భాగాలు చేస్తే ఎంత వచ్చింది? 7.3 వచ్చింది. 7.3కి 1 ఇంచు కలిపితే 8.3 మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్స్ట్రా 2 ఇంచెస్. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంకా 1కి 2 సార్లు వీడియోని అయితే చూడండి. ఇప్పుడు మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ చంక స్కేల్ తీసుకొని ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేయాలి.
మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది సెట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఒకసారి. ఒక్కసారి మనం ఇక్కడ ఈ చంక రౌండ్ అనేది మనం చూసుకుందాం. దీని కొరకు వచ్చేసి ఓకేనా, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ పాయింట్ వదిలేసి లాగకుండా ఇలా పట్టుకోవాలి మనం. చూడండి నాకు అది ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వెనకాల డాట్స్ కొరకు కూడా టేప్ని ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఈ సగానికి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాక ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇలా తీసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ భాగంలో ముడత రాకుండా ఉండడానికి ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కు ఒక హాఫ్ ఇంచులో మీదికి మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం నెక్ అనేది కటింగ్ చేయకూడదు ఇప్పుడైతే. ఓకేనా, నెక్ అనేది మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది నెక్ను అసలు మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్లలో కానీ నెక్ అనేది అసలు లైనింగ్ను కట్ చేయకూడదు. ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్కే వచ్చేస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ మనం పైన పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ను రివర్స్ దింపేసుకుంటే సరిపోతుంది. మనం నెక్ కట్ చేసి కుడితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్క్ బ్లౌజులకు ఎప్పుడు కానీ లైనింగ్కు నెక్ అనేది కట్ చేయకూడదు. ఆ పాయింట్ అయితే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాండ్స్కి వచ్చేసి మనం క్లాత్ను ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. క్లాత్ను చూడండి, ఇవి రెండు మనం క్లాత్ను 4 మడతల మీద వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ ఎడ్జెస్ కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి. కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి మనం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనం ఎంత అన్నది చూసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేనైతే 9 ఇంచెస్ పెడుతున్నా. ఓకేనా, 9 ఇంచెస్, ఖర్చు ఒక హాఫ్ ఇంచు, 9.5 ఇంచెస్ పెడుతున్నా. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది కొలుచుకోవాలి. మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది అనేది చూసుకొని దాని మించి మనం ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పాయింట్ అనేది వదిలేసి ఇక్కడ చూడండి మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. చూడండి నాకు ఈ 8 వచ్చింది. ఈ 8 వచ్చింది కాబట్టి నేనైతే 3.5 ఇంచులు చంక డౌన్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా, ఒకవేళ 7 వచ్చిందనుకో చంక డౌన్ అనేది 3 తీసుకోండి. ఒకవేళ 9 వచ్చిందనుకో చంక డౌన్ అనేది 3.5 తీసుకోండి. అలా మనకు చంక రౌండ్ని బట్టి చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మళ్ళీ మధ్యలో 1 ఇంచుకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు 8 ఇంచెస్ కదా, ఈ 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 8 ఇంచెస్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ మనం ఎక్కడ తీసుకున్నామో ఆ గీత మీద టేప్ని ఇలా పెట్టి సగానికి ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత ఈ రెండింటిని ఇలా లైన్ స్ట్రైట్గా గీయండి. ఈ రెండింటి గీతల మధ్యలో ఒక గీత అనేది ఇలా గీయండి. గీసిన తర్వాత ఇక్కడ మాత్రం చూడండి 1.5 ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇప్పుడు
ఈ స్కేల్ తీసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ 1.35 ఇంచు లైన్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి. ఈ స్కేల్ను మళ్ళీ ఇలా తిప్పేసి ఇటు మార్కింగ్ చేయండి, అంతే. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజు చూడండి, ఇక్కడ హ్యాండ్ నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు వీళ్ళు. షార్ట్ హ్యాండ్స్ ఎంత ఉందో చూసుకొని దీనికి 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, వీళ్ళదైతే 6 ఇంచుల వరకు ఉంది. 6 ఇంచులు అంటే మనం 5.5 ఇంచులు, 1/2 ఇంచు తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, 5.5 అలా పెట్టేసుకుంటున్నా. ఇటు మనకు చిన్నగా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్కి కూడా ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఈ మధ్యలో కూడా ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 చూడండి ఇలా 4 మడతల మీద ఉండే కదా, ఇలా మనం 2 మడతల మీదకి ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ 8 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా. చేసుకున్న తర్వాత ఈ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ 3/4 ఇంచులు లో షేప్ అనేది తీయాలి. ఓకేనా. చంక లో షేప్ అనేది 3/4 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజు వారికైనా ఇలా చంకకు 3/4 ఇంచులు లో షేప్ తీశారంటే మనకు ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్కేల్ని ఇలా పెట్టేసి ఇలా తిప్పేసి ఇటు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు. ఓకేనా, ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకు ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు ఇక్కడ మనం గుర్తు కొరకు 1/2 ఇంచ్ ఇలా మనం గుర్తు అనేది పెట్టేసుకోవాలి లో షేప్ తీసిన సైడు. ఓకేనా. ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్లో ఉంది. ఈ ఓపెన్స్ అనేటివి నా వైపు ఉన్నాయి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే బ్లౌజ్ను ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ వేసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ను మొత్తం ఇలా క్రాస్ వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక మార్కింగ్ వీల్తోని ఇక్కడ చంక దగ్గర ఈ సైడ్కు రబ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్లేస్లో ఇలా మార్కింగ్ పడ్డదిగా మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి అచ్చు అనేది ఎలా పడ్డదో దీని మీద మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఖర్చు కొరకు కూడా 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అన్నది చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే చూడండి వీళ్ళకి ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ఈ కస్టమర్ ఇచ్చిన కొలత బ్లౌజ్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు, అసలు రౌండే లేదు నెక్ అనేది.
వి షేప్ వచ్చింది. అలా ఉంది బ్లౌజ్ అయితే. ఇక్కడ చూడండి, మనకు ఈ నెక్ ఎంత అన్నది చూసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, మనం ఇక్కడికే మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ ఇలా మీదికి, ఇది కటింగ్, ఇది స్టిచ్చింగ్. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్స్ట్రా అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లైన్ మీదికే మనకు స్టిచ్చింగ్ అనేది ఇక్కడ ఈ లైన్ వరకు రావాలి. ఓకేనా, ఇలా ఖర్చు కొరకు మనం కటింగ్కు కావాలనుకుంటే ఇలా ముందుకు పెట్టుకోవచ్చు. కానీ మనం కటింగ్ చేయకూడదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి అస్సలు కటింగ్ చేయకూడదు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వర్క్ బ్లౌజ్లకు నెక్ అనేది కట్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు ఇలా మనం ఈ నెక్ కూడా ఇక్కడ మనం రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ నెక్ కూడా మనం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు వర్క్ అనేది మనకి ఇక్కడ రౌండ్గానే వేస్తారు కాబట్టి, ఒకవేళ ఇక్కడ మనకు డిజైనర్గా నెక్ వేసారనుకో, మనకు నెక్ ప్రకారంగానే మనం ఈ లైనింగ్ అనేది పెట్టేసి, మనకు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది పెట్టేసి ఆ నెక్ డిజైన్ ఎలా ఉంటే అలా మనం స్టిచ్చింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని తిప్పేసుకోవాలి క్లాత్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు చంక లో షేప్ అనేది తీసేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో చంక లో షేప్ కూడా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఈ ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఎంత అనేది చూసుకోవాలి మనకు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దీని కొరకు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ మెయిన్ డాట్ దగ్గరికి చూడండి, ఇదైతే చాలా రోజుల బ్లౌజు అసలు. ఓకేనా, ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది అనేది చూసుకోండి. ఇక్కడికి, ఓకేనా, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడే కుట్టుకోవాలి, ఇది ముందుకు. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్కడికి వచ్చింది ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, మనకు కింది నుంచి 2 ఇంచులకు వచ్చింది. ఈ క్రింది నుంచి 2 ఇంచులకు మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా, అంటే చూడండి, ఇక్కడ క్రింది నుంచి మనం 2 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కుట్టుకు. ఓకేనా, ఓకేనా, ఇది కటింగ్కు, ఇది కుట్టుకు. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ గీత దగ్గర చూడండి 2.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా, 2.5 ఇంచులకు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, వీళ్ళకు ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. చూడండి, వీళ్ళకు చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే వీళ్ళకు చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ డాట్ అనేది చాలా తక్కువ ఉంది. చూడండి, నేనైతే 30 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య డాట్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్ కూడా చూడండి 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే, చూడండి 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి అయితే 2.5 కూడా తీసుకోవచ్చు, 2.30 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా తీసుకుంటారు. ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ డాట్ అనేది 2.5, 3 అలా కూడా తీసుకోవచ్చు. మన చెస్ట్ మార్కింగ్ని బట్టి ఈ మెయిన్ డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారంగా ఈ మెయిన్ డాట్ అనేది ఈ పొడవు ఎంత ఉన్నది, ఈ వెడల్పు ఎంత ఉంది అన్నది చూసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఈ గీత దగ్గర నుంచి చూడండి ఇలా 1.5కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఈ గీత దగ్గరికి ఇలా మార్కింగ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి ఒక 1/2 ఇంచుల మీదికి. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ చేసినామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్, ఈ చంక డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. నెక్ అయితే కట్ చేయకూడదు.
మనం ఉక్స్ పట్టి కాజా పట్టీకి మనం తీసుకోవాలి కదా, ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టీకి ఒక 1/2 ఇంచులో తీసుకోవాలి. ఓకేనా. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఈ చంక డాట్ ఎలా తీసుకోనో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ మధ్య డాట్ అనేది తీసుకుందాం. ఈ మధ్య డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి, మనకు అట్టి బ్లౌజ్ అయితేనేమో ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఖర్చు వదిలేస్తాం. ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజే కాబట్టి ఇక్కడికే కుట్టు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి ఈ సగం వచ్చింది కదా, ఈ సగం వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచులో డౌన్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా 2.5 2.5 ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఇక్కడికి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇది స్కేల్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఓకేనా. ఇది కూడా చూడండి 3.5 ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా. ఓకేనా. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే చూడండి ఈ షేప్ అనేది మనకి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఈ మిడిల్ మనకు చెస్ట్ పాయింట్ అనేది చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు 2 వైపులా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు మనకు 2 వైపులా ఈక్వల్గా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఓకేనా. ఒక్కసారి మనం మార్కింగ్ వీల్తో రబ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేటివి మనకు వెనకాల వీప్ పట్టి వేసుకోవడానికి అయితే సరిపోతాయి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టేయాలి. ఓకేనా. ఇలా పెట్టేసి ఇక్కడ ఎంత ఉన్నది డిస్టెన్స్ అనేది చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది కరెక్ట్గా మనకి ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ ఎంత వచ్చిందంటే 2.5 ఇంచులు వచ్చింది, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇక్కడ 2.5 వచ్చింది, ఇక్కడ 2 ఇంచులు వచ్చింది. దీని విధానంగా మనం ఈ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎడ్జ్ సమానంగా లేదు, మీద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనైతే 3 ఇంచులు తీసుకుంటాను. ఎంత 3 ఇంచులు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 4 ఇంచుల వెడల్పు తీసుకోండి ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు మధ్యలో ఎంత వచ్చింది 2 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చివరలో ఎంత వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ షేప్ బెల్ట్ పొడవు కూడా ఎంత తీసుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇది ఎంత పొడవు ఉందో అక్కడ వరకు. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 2.5 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇక్కడ 2.5, ఇక్కడ 2, ఇక్కడ నేను 2.35 ఇంచులు తీసుకుంటున్నా ఖర్చు. ఓకేనా. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా షేప్ బెల్ట్ అనేది తీయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుల ఖర్చు. ఓకేనా. ఈ విధంగా తీసుకున్నామంటే మనకు షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇటు, ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇటు మనం ఇటు షేప్ బెల్ట్ వేసే సైడ్ అని ఇటు గుర్తు పెట్టుకోవాలి ఇలా. ఓకేనా? ఇటు ఫస్ట్ ఇటు లాస్ట్, ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్ పరుచుకొని డైరెక్ట్ లైనింగ్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవడం. చూడండి, ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ వేసుకొని ఈ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ కొరకు చూడండి ఈ లైనింగ్ కూడా ఇలా కట్ చేయాలని చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయనుకో, ఈ హ్యాండ్స్ మిడిల్ పాయింట్ ఇక్కడ కొలుచుకోవాలి మనం. ఓకేనా? ఈ హ్యాండ్స్ ఇలా కొలుచుకొని ఈ మిడిల్ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ. ఓకేనా? ఈ మిడిల్ పాయింట్కు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనం మధ్యలో కూడా ఈ మిడిల్ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. పెట్టేసుకొని చూడండి, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని ఈ మిడిల్ పాయింట్ ఇలా పెట్టేసుకొని మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే మనకు ఇలా. ఓకేనా? ఇప్పుడు మనకు లో షేప్ ఎటు సైడ్ తీసుకున్నాం, ఇటు సైడ్ తీసుకున్నాం, దీనికి ఆపోజిట్లో అటు సైడ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ఇలా మిడిల్ పాయింట్ చూసుకొని, ఇప్పుడు మనకు లో షేప్ అనేది ఇటు సైడ్ వచ్చింది కదా, దీనికి ఇటు సైడ్ రావాలి, ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చు ఇలా తీసేసి ఇప్పుడు మనం దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి ఈ నెక్ మిడిల్ పాయింట్ అనేది ఇలా చూసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకైతే ఈక్వల్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా వేసుకొని ఇప్పుడు ఈ నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ను ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకొని ఇక్కడ మనకి నెక్ అనేది ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ మనకు కొంచెం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ వస్తుంది, అంటే నెక్ అనేది మనకు ఎక్కువ ఉన్నది. వీళ్ళు వేసిన నెక్ కంటే ఈ నెక్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే కటింగ్ చేసుకోండి చేసేటప్పుడు. ఓకేనా? ఇలా కటింగ్ చేసుకున్నారంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కూడా చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలా తీసుకొని చూడండి, ఈ ఫ్రంట్ నెక్ కూడా మనం ఇలా తీసుకోవాలి. తీసుకొని ఈ నెక్ అనేది మనకి వర్క్ అనేది ఎక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడ మనం ఈ ఖర్చు అనేది మీదకి వదిలేసి ఈ నెక్ అనేది ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఓకేనా? ఇలా మెయిన్ క్లాత్ ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువ కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నారంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కటింగ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.